బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూరదర్శనంతో, ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి, ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరులను దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, వాళ్ళ పనులను మీరు దీవించండి. అలాగే తండ్రి, ఎవరెవరు ఈ జూమ్ మీటింగ్లో ఇప్పుడు పాల్గొనటకు వచ్చి ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు. సాయంత్రం వేళ రిలాక్స్ అవ్వాలని కూడా చాలా మంది కోరుకుంటుంటారు. కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో ఈ బిడ్డలు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మార్గమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను వైపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడు లెక్కనే ఒక 2 జనరల్ స్లైడ్స్ నేను చూపించేసి ముందుకు వెళ్తాను. మన బైబిల్ స్టడీ వెనకాలనున్న ఆ మెథడాలజీ ఆర్ పద్ధతి ఆర్ సిస్టమ్ ఏంటంటే, మనం 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలనున్న ముఖ్యమైన గురిని మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, తర్వాత ఇంటర్ప్రిటేషన్, దాని తర్వాత అప్లికేషన్. మనం ప్రతి పుస్తకం తీసుకొని అధ్యాయం బై అధ్యాయము, వచనం బై వచనము చదువుకొని ముందుకు వెళ్తూనే ఉంటాము. ఏ వచనంకి మనం వచ్చి ఉన్నామో మనం వెంటనే దాటిపోము, అది అబ్జర్వ్ చేస్తాం. దాని తర్వాత ఇంటర్ప్రెట్ చేస్తాం. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఆ వచనం నుంచి నేర్చుకునే పాఠాలు ఏంటో దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. మూడవది అప్లికేషన్, అంటే నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఇంకొక ఇంపార్టెంట్ పద్ధతి ఏంటి బైబిల్ స్టడీలో అని అంటే, ఏ సబ్జెక్ట్ నన్నా మనం తీసుకుంటే ఆ వచనంలో ఉన్న సబ్జెక్ట్, ఉదాహరణకు నేను చెప్తున్నాను, పోయిన వారము మనం చదువుకున్నప్పుడు నేను ఒక సబ్హెడింగ్ వాడాను, కాంప్రహెన్షన్ అనే ఒక సబ్హెడింగ్ వాడాను. ఆ కాంప్రహెన్షన్ ఏంటంటే అని అంటే, దేవుడు మనల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటుట, మన బలహీనతలని, మన బలంలని అన్నీ కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకుంటుట. అయితే ఏ సందర్భంలో నేను ఆ సత్యంని ముందుకు తీసుకొని వచ్చాను అని అంటే, పోయిన వారం మీకు గుర్తుంది అనుకుంటా, దాన్ని మనం 360 పర్స్పెక్టివ్ అని అంటాం. అంటే వచనంలో అయితే ఇసావు చెప్తున్నాడు యాకోబుకి 33వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, నేను నా మనుషులు తోడై ఉండి నీ గొర్రెలని నడిపిస్తాము అని అంటున్నాడు. ఇప్పుడు యాకోబు వెంటనే ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇసావు ఉద్దేశం మంచిదే, ఆయన భద్రతగా కాపుదలగా ఉంటానని కోరుకున్నాడు. కానీ వాళ్ళ మనుషుల స్పీడు, ఈ గొర్రెల స్పీడు మ్యాచ్ కాదు. వాళ్ళు ఎంత స్పీడ్గా నడుస్తారో ఈ గొర్రెలు అంత స్పీడ్గా నడవలేదు. ఇప్పుడు ఈయన గొర్రెల కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఈయనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది ఈ గొర్రెలు ఎలాగ నడవగలుగుతాయి, ఎంత స్పీడ్లో నడవగలుగుతాయి, ఎంతవరకు దాన్ని నడిపించవచ్చు, దాని తర్వాత ఎంతసేపు రెస్ట్ ఇవ్వాలి. ఆయన గొర్రెలు కాబట్టి ఆయనకు అర్థమవుతుంది. సో అదే సబ్జెక్ట్ని మనం తీసుకొని యోహాను సువార్త 10వ అధ్యాయంకి మనం వెళ్ళాం. 12-11 వచనాలు ఏముంది? ఐ నో మై షీప్ నో మీ అని ప్రభువారు అంటారు. ఇక్కడ చూడండి, వెంటనే దాంతో కూడిన మాటలు కూడా సబ్హెడింగ్ కూడా మన విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు. 12వ వచనం నుంచి 15వ వచనము, విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ కాంప్రహెన్షన్. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? నా గొర్రెలని నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి. అంటే చాలా పరిపూర్ణమైన సంబంధం, అండర్స్టాండింగ్. జాగ్రత్త వినండి, గ్రీక్ భాషలో 2 పదాలు ఉన్నాయి ఒక వ్యక్తి గురించి తెలుసుకొని ఉండుటకు. ఒకటి వచ్చి ఆయిడేట్. ఆయిడేట్ అంటే సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ నోయింగ్. సచిన్ తెందూల్కర్ ఎక్కడ పుట్టాడు, ఆయన నాన్నగారి పేరేంటి, ఎక్కడ మొదటిగా క్రికెట్ నేర్చుకున్నాడు, ఏ కోచింగ్ సెంటర్లో, ఎప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఎన్ని రన్స్ స్కోర్ చేశాడు ఆయన కెరియర్లో, ఇదంతా కూడా మనకు తెలుసు.
కానీ వ్యక్తిగతంగా మనకి సచిన్ తెండూల్కర్ ఎవరో తెలియదు, ఆయన ఎవరో ఆయనకి మనం ఎవరమో తెలియదు. సో ఈ లెవెల్ ఆఫ్ నోయింగ్ ఇస్ కాల్డ్ ఆయిడే, సూపర్ఫిషియల్ లెవెల్ ఆఫ్ నోయింగ్. కానీ ప్రభువారు అక్కడ వాడిన పదం ఏంటంటే గ్రీక్ పదము గినెస్కో. గినెస్కో అంటే వ్యక్తిగతంగా తెలుసుకునుట, వ్యక్తిగతంగా తెలుసుకునుట. సో మన ప్రభు మన కెపాసిటీ ఏంటో, మన బలం ఏంటో, మన బలహీనతలు ఏంటో అన్ని కూడా తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి ఇజ్రాయెల్ బ్రదర్. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. ఈ లోకంలో అందరికి కూడా కష్టాలు ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన వాళ్ళు హైందవులు అయి ఉండొచ్చు, ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, సిఖ్లు అయి ఉండొచ్చు, బుద్ధిస్టులు అయి ఉండొచ్చు. కష్టాలు అయితే అందరికి వస్తాయి. కానీ క్రైస్తవులంగా మన ధన్యత ఏంటి? సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ కెపాసిటీ ఏంటో ఆయన వ్యక్తిగతంగా తెలుసుకొని ఉన్నాడు. ఎంత మీరు భరించగలుగుతారో దానికంట భారమైన శోధన ఆయన అనుమతించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతో స్పీడ్గా ఆయన గొర్రెలు నడవగలుగుతాయో, ఎంత నడిచిన తర్వాత ఎంత రెస్ట్ అవసరమో యాకోబ్కి తెలుసు. అందుకే మంచి ఉద్దేశంతో ఇసావు ఆయన ఒక ప్రపోజల్ ఇచ్చినా సరే యాకోబ్ అంగీకరించట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాంతో కూడిన వేరే వాక్య భాగంలో ఎక్కడ ఉన్నాయి, అదే థీమ్తో అదే అంశంతో కూడిన వేరే వాక్య భాగంలో ఏమున్నాయి, దాన్ని కూడా మనం ధ్యానిస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశములని మనము సాధించినట్టు. ఓకే, సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ నేను ఇది కూడా ఎప్పుడు మీకు గుర్తు చేస్తుంటాను. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? మొదటి కారణము బుద్ధి కలుగుటకి. అంటే మన యూదుల చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుందంటే అబ్రహాము పిలుపుతో ప్రారంభం అవుతుంది. జాగ్రత్తగా వినండి. అబ్రహాం పిలుపు మనం అంతా కూడా దాటి వచ్చేసాము. ఆదికాండం 12వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం పిలుపు గురించి మనం చదువుకోవచ్చు. జాగ్రత్తగా వినండి. సో అక్కడి నుండి మలాకీ గ్రంథం వరకు ఇజ్రాయెల్ చరిత్రనే మనము ధ్యానిస్తున్నాం. పాత నిబంధనలో ఉన్న అధ్యాయాలు 928. 928. నేను చిన్న మ్యాథమెటికల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మొదటి 11 అధ్యాయంలో ఆదికాండంలో జనరల్ హ్యూమన్ హిస్టరీ గురించి అక్కడ రాయబడి ఉంది, మానవుల చరిత్ర. కానీ 12వ అధ్యాయం నుంచి ఇజ్రాయెల్ దేశం చరిత్రనే ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 928లో 11 అధ్యాయాలు తీసేస్తే ఎన్ని అధ్యాయాలు మిగిలినాయి? వెరీ ఎలిమెంటరీ క్వశ్చన్ కదా. 928లో 11 తీసేయండి అండి. 917. అంటే 99% ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశం చరిత్రనే పాత నిబంధన వాక్య భాగంలో 90% భాగం. సో ఇదంతా కూడా ఎందుకు రాయబడేను? ఎప్పుడెప్పుడు ఇజ్రాయేలీలు విధేయత చూపించారో దేవుని దీవెనలు వాళ్ళ ఎంటొచ్చినాయి. ఇట్ చేంజ్ దెమ్. ద బ్లెస్సింగ్స్ చేంజ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎప్పుడప్పుడు వాళ్ళు విధేయత చూపించకుండా దేవుని మాటలకి లోబడలేదో దేవుని శాపాలు ఎత్తుక్కొని వచ్చింది. సో బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇంకొకటి ఏంటి? నిరీక్షణ పుట్టించుటకై. ఇజ్రాయెల్ దేశం కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళలేదని కాదు, కష్టాలు వచ్చినాయి. కానీ దేవుడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఎప్పుడన్నా వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు, ఆ కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు గొప్ప దీవెనలు వాళ్ళ జీవితంలో కుమరించాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. షాద్రాక్, మేషాక్, అబేద్నెగో నెబుకద్నెజార్ ఆజ్ఞని మీరి మేము అగ్నిగుండంలో వేయబడినా సరే పర్వాలేదు అని దేవుని కొరకు నిలిచి ఉన్నారు. సో చివరిలో మనకు తెలిసి ఏం జరిగిందో. వాళ్ళు బాబిలోన్ రాజ్యంలో హెచ్చింపబడారా లేకపోతే శపించబడారా? చెప్పండి.
షాద్రాక్ మేషాక్ అబేద్నెగో హెచ్చింపబడారా, పడారా? హెచ్చింపబడ్డారు. హెచ్చింపబడ్డారు. హెచ్చింపబడారు. ఎంత గొప్పగా హెచ్చింపబడారో దానిలో 3వ అధ్యాయం చివరి వచనాలు మనం చదువుకోవచ్చు. అలాగే మన క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కానీ ఎప్పుడు మనం నిలకడగా ఉంటామో, దేవుని కొరకు నిలిచి ఉంటామో, ఆయన మహిమని కొరకే మనం జీవిస్తామో, అప్పుడు చివరిలో మనం దేవుని దగ్గర బహుమానాలు ఖచ్చితంగా పొందుతాం అని లేఖనం సెలవిస్తుంది. అందుకే లేఖనము ఇంకొక కారణం ఎందుకు రాయబడి ఉన్నది? నిరీక్షణ పుట్టించుటకై. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతెగినవి కావు. మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఎప్పుడు షాద్రాక్ మేషాక్ అబేద్నెగో హతసాక్షులుగా కూడా చనిపోవుటకు సిద్ధపడారో వాళ్ళకేమన్నా తెలుసా? వాళ్ళ కొరకు ఎటువంటి దీవెనలు ఎదురు చూస్తున్నాయి? వాళ్ళు బాబిలోన్ రాజ్యంలో హెచ్చింపబడతారని వాళ్ళకి ఏమన్నా తెలుసా? అడుగుతున్నా మిమ్మల్ని. తెలియదు. 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 కానీ ఎప్పుడు వాళ్ళు నిలకడగా ఉన్నారో దేవుడు గొప్ప దీవెనలు వాళ్ళ జీవితంలో కుమ్మరించారు. అలాగే మన క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు నిలకడగా ఉంటామో, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుని కొరకు నిలిచి ఉంటామో, గొప్ప దీవెనలు మన జీవితంలో కూడా దేవుడు కుమ్మరిస్తాడు. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు మనము 33వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసేద్దామండి. వీళ్ళైతే 34వ అధ్యాయంకి కూడా మనం వెళ్దాము. 16-17 వచనాలు మనం చూస్తే ఎక్కడ ఈసావు యాకోబు కలుసుకున్నారు? పీనియేల్ అనే ఒక ప్రాంతం దగ్గర. పీనియేల్కి పీనియేల్ అనే పేరు ఎందుకు వచ్చింది? పీనియేల్ అంటే దేవుని ముఖం. దేవుని ముఖంని నేను చూశాను అని ఏమంటున్నాడు? ఏం చేశాడు యాకోబు? ఆ పేరుకి పీనియేల్ అనే పేరు పెట్టాడు. అక్కడ సుమారుగా వాళ్ళు కలుసుకున్నారు. దాని తర్వాత ఈసావు చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన ప్రపోజల్ని యాకోబు అంగీకరించట్లేదు. మంచి ఉద్దేశంతో నువ్వు చెప్పావు అన్నయ్య, కానీ మేము మా వేగం ప్రకారంగా, మా స్పీడ్ ప్రకారంగా, మా కెపాసిటీ ప్రకారంగా మేము నడుచుకొని వస్తాము అని చెప్పినప్పుడు ఈసావు సమాధానంగా ఆయన ఊరికి ఆయన వెళ్ళిపోతున్నాడు అనే మాట. ఎక్కడి నుంచి వచ్చాడు? సీర్ కొండ దగ్గర నుంచి వచ్చాడు. ఈదోమీల ప్రాంతం, ఈసావు సెటిల్ అయిన ప్రాంతం సీర్ కొండ దగ్గర. అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. అక్కడ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈయన ఎక్కడ వెళ్ళాడు? అది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. ఎక్కడ యాకోబు వెళ్ళాడు? దాంతో కూడిన 360 డిగ్రీ పర్స్పెక్టివ్ కూడా మనము తీసుకుందాం. 360 డిగ్రీ పర్స్పెక్టివ్ కూడా మనము తీసుకుందాం. మొదటిగా 16-17 వచనాలు అది చదువుతుంటే దాంతో కూడిన వాక్య భాగం కూడా మనము చదువుకుందాం. 16-17 దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. మా బ్రదర్ ఇజ్రాయెల్ గారు చదువుతుండగా ఆ స్లైడ్ కూడా మనకి విజయ్ బ్రదర్ చూపిస్తారు. ఆ మ్యాప్ కూడా మనకు చూపిస్తారు. చూడండి, పీనియల్ దగ్గర నుంచి ఎక్కడ యాకోబు వచ్చాడు, ఎక్కడ మన ఈయన వెళ్ళిపోతున్నాడు, ఈసావు వెళ్ళిపోతున్నాడు. జస్ట్ గివ్ మీ 2 minutes, ఐ జస్ట్ రీజాయిన్. జస్ట్ 2 minutes. విజయ్ బ్రదర్, జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes.
interruption. Brother Israel, you can continue. I'm alone in the house. Pastor Magar Leru, somebody rang the bell. I had to attend to that. No problem. I'm back. Israel brother to read it out, and brother Vijay to point a cursor ఆ wherever it దినమున is needed. ఏశావు తన త్రోవను శేయురునకు తిరిగిపోయాను. Here, land of Edom మీద ఒకసారి కర్సర్ పెట్టండి విజయ్ బ్రదర్. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడాను. సుక్కోత్ అంటే ఏంటి? సుక్కోత్ అంటే టెంపరరీ షెల్టర్, తాత్కాలికమైన గుడారాలు, దాన్ని సుకోత్ అని అంటారు. ఇప్పుడు చాలా ఒక ఇంపార్టెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కి మనం వస్తున్నాం. ఈ క్రైస్తవం మనం పాట క్రైస్తవులంగా. గివ్ మీ అన్ ఆన్సర్. నో, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. క్రిస్మస్. క్రైస్తవులంగా మనం పాటించే ప్రాముఖ్యమైన పండుగలు. నాకు వినిపించట్లేదు. క్రిస్మస్, వెరీ గుడ్. క్రిస్మస్, ఈస్టర్, ఈస్టర్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇంకా గుడ్ ఫ్రైడే, వెరీ గుడ్. ఇప్పుడు క్రైస్తవులంగా మనము కొన్ని ప్రాముఖ్యమైన పండుగలను ఆచరిస్తున్నామంటే సంఘ చరిత్రలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలని మనం జ్ఞాపకం చేసుకొని ఈ పండుగలని మనం ఆచరిస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? యేసుక్రీస్తు ప్రభువారు జన్మం లేకుండా ఉంటే రక్షణ ప్రణాళిక గుడ్ ఫ్రైడే దినము జరగదు. రక్షణ ప్రణాళిక ఆ దినము గుడ్ ఫ్రైడే దినంన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణదానం చేయకుండా ఉంటే, రక్షణ ప్రణాళికను పూర్తి చేయకుండా ఉంటే, ఆయన ప్రాణంని త్యాగంగా అప్పచెప్పకుండా ఉంటే మరి పునరుద్ధానం ఉండేది కాదు ఈస్టర్. సో యూద కొన్ని పండుగలు దేవుడు ఆజ్ఞాపించాడు, హృదయాలు చెల్లించాలని దేవుడు. సో వాళ్ళు ఏ పండుగలు ఆచరించాలో ఆ వివరాలన్నీ కూడా లెవికాండము 23 అధ్యాయం 24, మరి చెప్తున్నాను, లెవికాండం 23, 24, దీంట్లో అంతా కూడా వివరాలు ఉన్నాయి. సో ఒక్క పండుగ పేరే సుకోత్, ఒక పండుగ పేరే సుకోత్. అది ఎందుకు ఆచరించాలి, దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటి, అలాగే క్రైస్తవులకి దాని వలన నేర్చుకునే పాఠంలేంటి, క్రైస్తవులుగా ఆ పండుగలు మనకెలాగా వర్తిస్తాయి అనేది మనం వివరంగా చూద్దాం. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. యూదుల పండుగలు మరి చెప్తున్నాను, లెవికాండం 23, 24లో మనం చదువుకోవచ్చు, అలాగే సంఖ్యాకాండం 28, 29లో చదువుకోవచ్చు. ఈ రెండు ఆ భాగంలో ఉన్నాయి పాత నిబంధనలో, లెవికాండం 23, 24, అలాగే సంఖ్యాకాండం 28, 29. సో ఇప్పుడు యూదుల పండుగలకి కొత్త నిబంధనలో ఇవ్వబడిన పేరు ఏంటంటే అది యేసుకి ఛాయగా ఉన్నాయి. యేసుకి ఛాయగా ఉన్నాయి అంటే యూదుల పండుగలు ఏమేమి యూదులు ఆచరిస్తున్నారు, యేసు జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినాయి, ఆ సంఘటనలని యూదుల పండుగలు సూచించినాయి అని పౌలు భక్తుడు కొలోసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనము జస్ట్ మీ ముందు తీసుకొని వస్తున్నాను కొన్ని యూదుల పండుగలు, అది చెప్పేసి ఇప్పుడు సుకోత్తో కూడిన ప్రాముఖ్యత ఏంటో మీతో పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల. యూదుల క్యాలెండర్లో మనం చూస్తే వాళ్ళ సంవత్సరము ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే నిస్సాన్ అనే ఒక నెలతో ప్రారంభం అవుతుంది. మరి చెప్తున్నాను, నిస్సాన్ అనే ఒక నెల. ఆ నిస్సాన్ అనే నెల
మన ఇంటర్నేషనల్ క్యాలెండర్ తీసుకుంటే ఏప్రిల్తో మ్యాచ్ అవుతుంది. ఏ నెలతో మ్యాచ్ అవుతుంది? ఏప్రిల్తో. వాళ్ళ క్యాలెండర్లో మొదటి పండుగ పస్కా పండుగ. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పస్కా పండుగ యూదులు ఆచరిస్తున్నారంటే ఒక కారణము, అది వాళ్ళ విమోచనని జ్ఞాపకం చేసుకుంటుటకు, ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడారు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటుటకు అది ఆచరిస్తున్నారు. ఇంకొక కారణం ఏమై ఉంటుంది? పస్కా పండుగ, పస్కా గొర్రెపిల్ల రక్తం ఏం చేసింది వీళ్ళని? ఎలాగ వాళ్ళకి అది ఆశీర్వాదకరంగా ఉండింది? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పస్కా గొర్రెపిల్ల రక్తం వాళ్ళకి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉండింది? మరణదూత వారి గృహాల్లో ప్రవేశించలేదు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ డానియల్ గారు, రైట్ ఆన్సర్. అలాగే దేవుని పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా పండుగ దినమే ఆయన ప్రాణదానము చేసెను. ఇంకా ఆయన రక్తం చేత మనం దేవుని ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడుంది యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని పస్కా గొర్రెపిల్ల అని? ఒకసారి తీయండి ఇశ్రాయేల్ బ్రదర్. 1 కొరింథీ 3వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 6-7. 1 కొరింథీ 3వ అధ్యాయం 6-7. నేను నాటి తిని 3:6-7 కదండి. సారీ 1 కొరింథీ 5వ అధ్యాయం, ఓకే 1 కొరింథీ 5వ అధ్యాయం 6-7. ఓకే. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అనమును పస్కా పశువు వధింపబడను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. ప్రైజ్ ద లార్డ్. దేవుని పస్కా గొర్రెపిల్ల మన కొరకు వధింపబడేది. ఇప్పుడు ఆయన రక్తం దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడుతున్నది అనే వాక్య భాగం ఎక్కడుంది? అది కూడా మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఇజ్రాయెల్ బ్రదర్. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎలాగా యూదుల చరిత్రలో వాళ్ళు వధించిన పస్కా గొర్రెపిల్ల పస్కా పండుగ దినంన ఎలాగా దేవుని ఉగ్రత నుంచి వాళ్ళని కాపాడిందో, మరణదూత నుంచి ఎలా కాపాడిందో, అలాగే యేసు చిందించిన రక్తం, దేవుని పస్కా గొర్రెపిల్ల చిందించిన రక్తము మనల్ని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతుంది అనే వాక్య భాగం ఎక్కడుంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో యూదుల పండుగలకి క్రైస్తవ చరిత్రకి చాలా ప్రాముఖ్యమైన కనెక్షన్ ఉంది. అది ఆల్ అండర్స్టాండింగ్. వీఆర్ టేకింగ్ a 360-degree పర్స్పెక్టివ్. ఎందుకంటే ఒక యూదుల పండుగ పేరు సుకోత్ అనే పండుగ ఉంది కాబట్టి ఆ సుకోత్కి ఇప్పుడు యాకోబ్ చేసిన పనికి కనెక్షన్ ఉంది కాబట్టి నేను ఇంత లోతులో వెళ్తున్నాను. మరి రెండో పండుగ ఏది ఆచరిస్తారు అని అంటే పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ ఎందుకు ఆచరించాలి యూదులు? ఎంత వేగంగా వాళ్ళు ఐగుప్తు దాసి పులియని రొట్టెల పండుగ వాళ్ళు ఆచరిస్తారు. జాగ్రత్త వినండి. ఒక ముద్ద డావ్ అంటే DOUGH డవ్ ఆఫ్ వీట్, గోధుమ డవ్, దాంట్లో చేస్తే వేడి చేస్తే ఫర్ ద బ్రెడ్ టు రైస్, అది పొంగుటకు సమయం పడుతుంది. కానీ ఈస్ట్ యాడ్ చేయనప్పుడు, అది పులియని రొట్టెగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? చాలా స్పీడ్గా రైస్ అయిపోతుంది. సో వాళ్ళు ఆ రొట్టెని తింటూ నడుము కట్టుకొని స్పీడ్గా నడుచుకొని అలాగే వెళ్తూనే మరి ఎందుకు పులియడుకు వాళ్ళు ఆచరిస్తారు? అది
దినం ఏం గుర్తు చేసుకుంటారు? మనం ఒక పోతున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఏ నిమిషము ఆయన రక్షణ ప్రణాళికని పూర్తి చేస్తూ ఆయన ప్రాణంని శిలువ మీద అప్పజెప్పెను. ఆలయం ముందున్న పెద్ద తెర, అతి పరిశుద్ధ స్థలం ముందు ఉన్న పెద్ద తెర వెంటనే చినిగిపోయిందా? ఒక 3 గంటల తర్వాత చినిగిందా అండి? వెంటనే చినిగిపోయింది. వెంటనే చినిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ముగించిన రక్షణ ప్రణాళిక వలన మనము ధర్మశాస్త్రం యుగం నుంచి కృపాయుగం లోపల వెంటనే అడుగు పెట్టాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఆ వెంటనే అనే మాటని జ్ఞాపకం చేసుకుంటుటకే పులియని రొట్టెల పండుగ, 3వ పండుగ యూదులు ఆచరించేది. ప్రథమ ఫలం పండుగ, జాగ్రత్త వినండి, ప్రథమ ఫలము పండుగ. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎప్పుడు ఆచరించాలి అంటే కానాన్ దేశంకి వెళ్ళిన తర్వాత మొదటి పంట వాళ్ళు ఏం పొందుతారు అక్కడ ఆ దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అర్పిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేన్ని బట్టి? ఈ మొదటి పంట దేన్ని సూచిస్తుంది? వీళ్ళు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని అంటే ఆ మొదటి పంట రాబోయే విస్తారమైన వేరే పంటలు ని సూచిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో కానాన్ దేశంలో, పాలు తేనె ప్రవహించే దేశంలో, సారంతో కూడిన భూమిలో ఇజ్రాయేలీలు విస్తారమైన పంటలు రాబోయే సంవత్సరాల్లో పొందబోతున్నారు. దాన్ని ప్రథమ ఫలము ఆ ప్రథమ పంట సూచిస్తుంది. అందుకే ఆ ప్రథమ ఫలం పండుగ, మొదటి పంటను వాళ్ళు తీసుకొని రావాలి. రాబోయే విస్తారమైన పంటలను అది సూచిస్తుంది కాబట్టి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం నీ పౌలు భక్తుడు ఏ మాటలు వాడి వర్ణించాడు? ఒకసారి మనం చూద్దామా? ఇజ్రాయెల్ బ్రదర్ చదివినిపిస్తారు. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం చదివినిపించండి బ్రదర్. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము దేన్నే సూచిస్తుంది? కడబూర ఊదినప్పుడు వర్ణించలేని లెక్క లేని పునరుద్ధానాలని యేసు పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం సూచిస్తుంది. అందుకే పౌలు వాడు ఏ మాట వాడి యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానంని వర్ణిస్తున్నాడు? ప్రథమ ఫలంగా ఉంది అని అంటున్నాడు. ఆర్ యు సీయింగ్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ జూయిష్ ఫెస్టివల్స్ అండ్ క్రిస్టియన్ ఈవెంట్స్? ఎంత తేటగా కనిపిస్తుంది చూడండి. యూదుల పండుగలు యేసుకి ఛాయగా ఉన్నాయి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో. అలాగే 4వ పండుగ, ఆ 4వ పండుగలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? పెంతెకోస్తు పండుగ. ఆ దినము దేవుడు ఇజ్రాయేలీలకి దేశంగా ఏమిస్తున్నాడు? ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. క్రైస్తవులకి పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడాడు. అది కనెక్షన్. మరి 5వ పండుగ బూరల పండుగ. ఆ బూరల పండుగ ఎందుకు ఆచరిస్తారు అని అంటే ఆదాం సృష్టింపబడిన దినంని యూదులు జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఆ పండుగని ఆచరిస్తారు, బూరల పండుగ. జాగ్రత్త వినండి, ఒక దినం ఆదాం సృష్టింపబడకుండా ఉంటే ఈరోజు మనం అందరం కూడా బతుకుండేవాళ్ళమా అండి? గివ్ మీ అన్ ఆన్సర్. ఆదాం ఒక దినం సృష్టింపబడకుండా ఉంటే ఈ దినం మనం అందరం కూడా బతుకుండే వాళ్ళమా? లేదు. సో మనకు కూడా అది చాలా ముఖ్యమైనది. మనం నీళ్ళముగా ఉన్నా సరే, దూర ప్రాంతం భారతదేశంలో ఉన్నా సరే, ఆ బూరల పండుగ చాలా ముఖ్యమైన పండుగ అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏందనంటే ఆదాం ఎలాగ సృష్టింపబడాడు అంటే అది నశించిపోయే శరీరము కాదు. పాపం చేశాడు కాబట్టి ఆ శరీరంలో మార్పులు కలిగినాయి. ఆ మార్పుల వలన సమయం అయ్యే కొలది
ఏమవుతున్నది? వృద్ధాపం వస్తున్నది, రోగాలు వస్తున్నాయి, తర్వాత మరణం లభిస్తుంది. లేకపోతే ఆదాము సృష్టింపబడిన శరీరము అది కుళ్ళిపోయే శరీరము కాదు. ఎంతమంది మిల్టన్స్ పుస్తకం చదివారు? పారడైజ్ లాస్ట్, పారడైజ్ రీగెయిన్. ఎంతో జ్ఞానంతో రాయబడిన పుస్తకం అది. సాతానుడు ఎప్పుడు ఈదెన్ తోటకు వచ్చాడో ఆదాంని శోధించుటకు, ఆదాంని చూడంగానే భయపడాడు అంటాడు. ఎందుకంటే దేవుని లెక్కనే ఉన్నాడు ఆయన, దేవుని రూపంలో సృష్టింపబడాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. అది కుళ్ళిపోయే శరీరం కాదు. సో ప్రథమ ఫలం ఇది బూరల పండుగ దేన్ని సూచిస్తుందంటే, ఏ దినము కడబూర ఊదపడుతుందో ఆ దినము మనం అందరం కూడా ఎటువంటి శరీరం ధరించుకొని ఉంటాం? కుళ్ళిపోయే శరీరమా, లేకపోతే సజీవమైన శరీరమా? సజీవంగా జీవించే సజీవమైన శరీరం. శరీరం. సజీవంగా జీవించే శరీరం. అందుకే ఏమంటున్నాడు యోహాన్? ఒకసారి చదువుదామా? ఇజ్రాయెల్ బ్రదర్ చదివించండి. ఎప్పుడు మనం ఆయనను చూస్తాము, మధ్య ఆకాశంకి ఎత్తబడతాము, అప్పుడు ఆయన వలనే ఉంటాం. అంటే ఆయన శరీరము ఇప్పుడు మహిమ శరీరం, యేసుక్రీస్తు ప్రభువారిది. మనది కూడా ఆ సమయంలో మహిమ శరీరం, కుళ్ళిపోయే శరీరము కాదు. ఒకసారి చదువుదామా? 1 యోహాన్ 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి ఇజ్రాయెల్ బ్రదర్. 1 యోహాను 3వ అధ్యాయం 2-3. ఏలయనగా అది ఆయన ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అని ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన వలే మనం ఉండదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం. సో మనం కూడా ఎటువంటి శరీరం ధరించుకుంటామంటే అది కుళ్ళిపోయే శరీరము కాదు. నెక్స్ట్ పండుగ ఏంటి యూదులది అని అంటే, పశ్చాత్తాప దినం, యోమ్ కీపర్. అంటే ఆ దినము యూదులందరూ కూడా యెరూషలేంలో కూడి ఆ సంవత్సరంలో చేసిన పాపంలో ఏమేమి వాళ్ళకు గుర్తు వస్తున్నాయి అన్నిటి బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపము, దేవుని దగ్గర పాపంలో ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరుకుంటారు. దట్ ఈస్ అ డే ఆఫ్ నేషనల్ రిపెంటెన్స్. ఇప్పుడు యూదులైతే మెస్సయ్యను అంగీకరించలేదు. కానీ 7 సంవత్సరాల శ్రమకాలంలో సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో చివరి దినములో జ్ఞాపకం పెట్టుకోండి, క్రీస్తు విరోధి వాళ్ళని నానా హింసలు పెడతాడు. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం తునీకరించిన మెస్సయ్య వైపు చూసి క్షమాపణ అడుగుతారు. ప్రభువా, నువ్వు మొదటి రాకడప్పుడు నిన్ను మేము తునీకరించాం, నిన్ను మేము పోడ్చాం అని అందరు ఏడ్చి క్షమాపణ అడుగుతారు. అప్పుడు యేసు వచ్చి క్రీస్తు విరోధితో యుద్ధం చేసి ఆర్మగదాన్ యుద్ధంలో వాళ్ళని క్రీస్తు విరోధిని ఓడగొట్టి 1000 పరిపాలన ప్రారంభం చేస్తారు. సో పశ్చాత్తాపం దినమే అది ఒక పండుగ. దాని వెనకాల ఉన్న గురి ఏంటి? యూదులు ఎందుకు అది ఆచరించాలి? క్రైస్తవులక ఆ పండుగ మనకెందుకు ముఖ్యం? మనం ఏ కనుదృష్టి నుంచి దాన్ని చూడాలి? అది యేసుకి ఛాయగా ఉంది కాబట్టి ఏదో ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఆ దినం జరుగుతుంది అని మనము ఊహించవచ్చు. జాగ్రత్త వినండి. మరి ఎందుకు పశ్చాత్తాప దినం? ఆ ముందు సంవత్సరంలో వాళ్ళు ఏమేమి పాపములు చేశారో అన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి యెరూషలేంలో ఆలయం దగ్గర దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటారు ఇరిగి నరిగిన మనసుతో. అలాగే 7 సంవత్సరాల శ్రమకాలం చివరిలో యూదులు ఏం చేస్తారు అని అంటే, 2000 సంవత్సరాల క్రితం తునీకరించిన మెస్సయ్యను జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే క్రీస్తు విరోధి నానా హింసలు పెడుతూ ఉంటాడు. వాళ్ళని యెరూషలేంని ముట్టడి వేసేస్తాడు, వాళ్ళని కంప్లీట్గా నాశనం చేయటం. అప్పుడు ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం ప్రవచనం కూడా ఉన్నది. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి ఇశ్రాయేల్ బ్రదర్. 8వ వచనం నుంచి 11వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం. 8వ వచనం నుంచి 11వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగా ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనెదను.
దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒక్కడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచురు ప్రలాపింతురు. మెగిద్దేలు Hallelujah, praise the Lord. Are you all understanding? సో ఆ పశ్చాత్తాప దినం దేన్ని సూచిస్తుందంటే 7 సంవత్సరాల శ్రమకాలంలో యూదులు ఎలాగా తునీకరించిన మెస్సయ్యని ఇప్పుడు మెస్సయ్యగా అంగీకరిస్తారు. ఆయన గాయములను చూస్తారు రెండో రాకడప్పుడు. ఎలాగ ఏడుస్తారంట, ఒక కుటుంబంలో మొదట్లో పుట్టిన కుమారుడు చనిపోతే ఒక కుటుంబంలో అందరు ఎలాగ ఏడుస్తారో అలాగ వాళ్ళు ఏడుస్తారంట. అప్పుడు వాళ్ళకి పరిపూర్ణమైన రక్షణ, ఆత్మిక రక్షణ కలుగుతుంది. యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు కాబట్టి, యేసుని మెస్సయ్యగా అంగీకరిస్తున్నారు కాబట్టి క్రీస్తు విరోధి నుంచి వాళ్ళకి విడుదల కూడా కలుగుతుంది. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు ఈ మాట తీసుకొని 11వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 26వ వచనం చదవండి ఇజ్రాయెల్ బ్రదర్. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 26, 27. ఇప్పుడైతే యూదులు యేసుని మెస్సయ్యగా అంగీకరించలేదు, రక్షకుడుగా అంగీకరించలేదు, కానీ ఆ దినం సహోదరులారా, అంగీకరిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 26, 27. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపలను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అది పశ్చాత్తాపం పండుగ వెనకాలన్న మర్మం ఆర్ అండర్స్టాండింగ్ ఆర్ వెనకాలన్న మాట. సో ఇప్పుడు పర్ణశాల పండుగ, మనం ఆ పండుగకు వస్తున్నాం. దానికి సుకోత్కి చాలా కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఏం చేశాడంట యాకోబు, అక్కడ గుడారాలు వేశాడు, అందుకే దానికి సుకోత్ అనే పేరు పెట్టాడు. అది శాశ్వతమైన గుడారాలా, తాత్కాలికమైన గుడారాలా? అడుగుతున్నా మిమ్మల్ని. తాత్కాలికమైన గుడారాలు, రైట్ ఆన్సర్. అందుకే దానికి సుకోత్ అనే పేరు వచ్చింది. సో 7వ పండుగ యూదులు ఏం ఆచరిస్తారో అది మనం తెలుగులో పర్ణశాల పండుగ అని అంటాం, కానీ హీబ్రీ భాషలో సుకోత్. హీబ్రీ భాషలో ఆ 7వ పండుగ పేరు సుకోత్. ఆ పండుగ ఎందుకు ఆచరించాలి యూదులు, ఏం జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఆల్రెడీ సుకోత్ అనే మాట వెనకాల అర్థం ఏంటో మనము అర్థం చేసుకున్నాం. ఏంటి అది? తాత్కాలికమైన గుడారం, టెంపరీ షెల్టర్స్. అయితే దేవుడు ఆచరించింది ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, యూదులు ఈ పండుగ ఆచరించే సమయంలో అడవికి వెళ్ళాలి, అక్కడ కొమ్ములని కట్ చేయాలి, బ్రాంచెస్ని కట్ చేయాలి, యెరూషలేంకి తీసుకొని రావాలి, ఆ బ్రాంచెస్తో గుడిసెలు వేసుకోవాలి. 7 దినములు వాళ్ళు ఆ గుడిసెల్లో నివసించాలి. ఏం జ్ఞాపకం చేసుకుంటుటకు అని అంటే, వాళ్ళు అరణ్య ప్రయాణం చేశారు కదా ఐగుప్తు నుంచి కానాన్ దేశం వరకు. అప్పుడు వాళ్ళు కాంక్రీట్ ఇంట్లో లేరు, చాలా స్టేబుల్ హౌసెస్లో లేరు, గుడారాల్లో ఉన్నారు. ఆ గుడారాల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా వాళ్ళని కాపాడాడు. నేను అరణ్య మార్గంలో ప్రయాణం చేశానండి, ఐగుప్తు నుంచి కానాన్ వరకు చక్కని ఏసీ బస్సులో. కానీ ఆ ఏసీ బస్సు నుంచి బయటికి వచ్చినప్పుడు అరణ్యంలో ఎంత వేడి ఉందో నేను చూశాను. దానంత వేడి వేరే ఎక్కడ ఉండదు. రాత్రి వేళ బస్సు నుంచి బయటికి వస్తే ఎంత చలి ఉంటుందో నాకు తెలుసు. దానంత చలి వేరే ఎక్కడ ఉండదు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేసి నెక్స్ట్ స్లైడ్కి నేను వెళ్తాను. వీళ్ళు వేసుకున్న ఆ తాత్కాలికమైన గుడారాలు ఈ భయంకరమైన వేడి నుంచన్నా, ఈ భయంకరమైన చలి నుంచన్నా వాళ్ళని కాపాడగలుగుతుందా? లేదు, కాపాడలేదు. అయితే ఏం కాపాడింది? ఎందుకు ఈ పర్ణశాల పండుగ వాళ్ళు ఆచరించాలి? దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి కాపుదలగా ఉండింది. దేవుని సన్నిధి ఎలాగుండింది?
దినంలో మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. సుకోత్ పండుగ ఇక్కడ చూడండి. వాళ్ళు ఎటువంటి గుడిసెలు వేసుకుంటున్నారో లెఫ్ట్ సైడ్. యెరూషలేంలో ఎటువంటి గుడిసెలు వేసుకొని 7 దినంలో అక్కడ నివసిస్తూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తుంటారు. ఎందుకంటే అరణ్య మార్గంలో వాళ్ళు వేసుకున్న గుడారాలు ఈ గుడిసెలు వాళ్ళకి గుర్తు చేస్తుంటాయి. ఇప్పుడు రైట్ సైడ్ పిక్చర్ చూడండి, ఏం కనిపిస్తుందని మనకి. దినంలో మేఘస్తంభం, దేవుని సన్నిధి ఎలాగుండింది. రాత్రి వేళ అగ్ని స్తంభం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, అది ఎలాగుండింది. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. ఇశ్రాయేల్ బ్రదర్, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. ఇశ్రాయేల్ బ్రదర్, నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. ఎలాగా దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉండిందో ఒకసారి మనం చూద్దాం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో సుక్కోత్ పండుగ వాళ్ళు ఆచరించాలి అంటే లెవికాండం 23వ అధ్యాయంలో మనం 39వ వచనం నుంచి 43వ వచనం ఇశ్రాయేల్ బ్రదర్ చదివినిపిస్తారు. అప్పుడు ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో విజయ్ బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు. బ్రదర్, లెవికాండం 23వ అధ్యాయం 39 నుంచి 43 చదవండి బ్రదర్. లేవికాండం 23, 39 నుంచి 43. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యుద్ధ నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరించవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలను నివసింప చేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలుకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో ఇటువంటి గుడిసెల్లో వాళ్ళు 7 దినములు నివసిస్తూ వాళ్ళ అరణ్యం ప్రయాణంని జ్ఞాపకం చేసుకుంటారు. ఆ సమయంలో దేవుని సన్నిధి వాళ్ళకి ఎలాగా కాపుదలగా ఉండేది. దినంలో మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన మాటకు మనం వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు విరోధిని అర్మగదోన్ యుద్ధంలో ఓడగొట్టిన తర్వాత ఎక్కడ సింహాసనమాసీనుడై ఉండి లోకంని పరిపాలిస్తాడు చెప్పండి. ఆల్రెడీ చాలా మంది ప్రకటన గ్రంథంలో కూడా పాల్గొన్నారు బైబిల్ స్టడీలో. ప్యారిస్లోనా, లండన్లోనా, లేకపోతే యెరూషలేంలోనా? యెరూషలేం. రైట్ ఆన్సర్. అక్కడ వేల పరిపాలన సమయంలో కూడా ప్రాముఖ్యమైన పట్టణాలు ఉంటాయి. వాషింగ్టన్ ఉంటుంది, ప్యారిస్ ఉంటుంది, లండన్ ఉంటుంది. ప్రాముఖ్యమైన పట్టణాలు. ఇప్పుడు ప్రపంచంలో చాలా పేరు పొందిన పట్టణాలు ఏమున్నాయో వేల పరిపాలనలు కూడా ఉంటాయి. కానీ దేవుడు యెరూషలేంలో, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేంలోని సింహాసనవాసుడై యూదుల మధ్యలో ఉంటూ లోకంని పరిపాలిస్తారు. సో ఈ సుక్కోత్ పండుగ దేన్ని సూచిస్తుందంటే వేల పరిపాలనను సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధి ఎక్కడ ఉంటుంది? అందరు కూడా కళ్ళారా ఎక్కడ చూడగలుగుతారు ఆయనని? భౌతికంగా, శారీరకంగా ఎక్కడ చూడగలుగుతారు? ఎలాగ యూదులు మేఘస్తంభంని, అగ్నిస్తంభంని కళ్ళారా చూశారో, దేవుని సన్నిధిని కళ్ళారా చూశారో, అలాగా యేసుక్రీస్తు ప్రభువాన్ని యూదులు ఎక్కడ కళ్ళారా చూడగలుగుతారు? ఏ పట్టణము? యెరూషలేం. యెరూషలేం. రైట్ ఆన్సర్. సో మరి మిమ్మల్ని అడుగుతున్నాయి, మేఘస్తంభం, అగ్నిస్తంభం కనిపించిందా, కనిపించకుండా ఉండిందా? చెప్పండి.
కనిపించింది కదా. అలాగే దేవుని సన్నిధి ఎలా కనిపించిందో అరణ్య మార్గంలో, యేసుక్రీస్తు ప్రభు వారి సన్నిధి కూడా అందరికి కనిపిస్తుంది. భౌతికంగా, శారీరకంగా సింహాసనం ఆసీనుడై ఆయన యెరూషలేం నుంచి లోకంని పరిపాలిస్తాడు. అది సుక్కోత్ పండుగ వెనకాలన్న క్రైస్తవ కనుదృష్టి నుంచి ప్రాముఖ్యత. యూదుల కనుదృష్టి నుంచి ప్రాముఖ్యత ఏంటి? సుక్కోత్ పండుగ వెనకాల వాళ్ళు టెంపరరీ షెల్టర్స్ వేసుకొని, టెంపరరీ తాత్కాలికమైన గుడారాలు, తాత్కాలికమైన గుడిసెలు వేసుకొని, అరణ్య మార్గంలో వాళ్ళు వేసుకున్న గుడారాలు, అరణ్య మార్గంలో నివసించిన గుడారాలని జ్ఞాపకం చేసుకొని, ఎలాగ దేవుని సన్నిధి వాళ్ళని కాపాడిందో అది జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అది యూదుల కనుదృష్టి నుంచి సుక్కోత్ పండుగ వెనకాలన్న ప్రాముఖ్యత. కానీ క్రైస్తవ కనుదృష్టి నుంచి సుక్కోత్ పండుగ వెనకాలన్న ప్రాముఖ్యత ఏంటి? అది వేల పరిపాలనని సూచిస్తుంది. ఎందుకంటే యూదుల పండుగలు యేసుకి ఛాయగా ఉన్నాయి. యేసు జీవితంలో ఏం జరిగిందో, సంఘ చరిత్రలో జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలు ఏంటో, యూదుల పండుగలు అన్నిటినీ కూడా, ఆ ప్రాముఖ్యమైన సంఘటనలు అన్నిటికీ కూడా సూచనగా ఉన్నాయి యూదుల పండుగలు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకా ఏం కనిపించింది? వాళ్ళు అరణ్య మార్గంలో నడుస్తూ వస్తుండగా, నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు అద్భుత రీతిగా వాళ్ళు తినుటకు మన్నా ఇచ్చాడు. మన్నా తినుటకు ఇస్తే, ఆహారం తినుటకు ఇస్తే శరీరంకి బలము అంతా కూడా కలుగుతుంది. కానీ నీళ్ళు లేకుండా బతకగలుగుతారండి ఎవరన్నా? చెప్పండి. నీళ్లు కూడా అవసరమే కదా, అవునా కాదా? మరి నీళ్ళు ఎలా దొరికినాయి వాళ్ళకి? లెట్స్ గో టు నెక్స్ట్ లైన్. సో ఎక్కడెక్కడ మేఘస్తంభం, అగ్నిస్తంభం భయంకరమైన వాతావరణం నుంచి కాపాడుతున్నది. మన్నా వాళ్ళకి శారీరక బలం ఇస్తున్నది. ఇప్పుడు నీళ్ళు ఎలాగ వాళ్ళకి దొరికింది? ఇప్పుడు విజయ్ బ్రదర్, ఎన్లార్జ్ దట్ లెఫ్ట్ సైడ్ పిక్చర్. అక్కడ చూడండి, ఒక బండ ఎన్లార్జ్ చేయొచ్చా? అది ఎన్లార్జ్ చేస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఈ బండ ఒకే చోటలో ఉన్నట్టు అనిపిస్తుందా పిక్చర్ ని చూస్తే? లేకపోతే ఇలాగా కదిలి వచ్చినట్టు అనిపిస్తుందా? కదిలి వచ్చినట్టు. సో వాళ్ళతో పాటు ప్రయాణం చేసింది ఒక బండ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బండ నుంచి నీళ్లు వాళ్ళకు వచ్చేది. వాళ్ళు ఐగుప్తు తెచ్చిపెట్టి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తుండగా ఎలాగ అగ్నిస్తంభం, మేఘస్తంభం వాళ్ళతో పాటు నడిచిందో, అలాగే ఒక బండ కూడా నడుచుకునే వచ్చింది. అది కూడా మూవ్ అవుతూనే వచ్చింది. అది దేన్ని సూచిస్తుంది? అగ్నిస్తంభం, మేఘస్తంభం దేవుని సన్నిధిని సూచిస్తుంది అని అంటే, ఆ బండ యేసుని సూచిస్తుంది. అది యేసు అయి ఉండేను. ఎక్కడున్నది ఆ మాట? తీయండి, 1 కొరింథీ 10వ అధ్యాయం 4-5 వచనాలు. ఇజ్రాయెల్ బ్రదర్, 1 కొరింథీ 10వ అధ్యాయం 4-5 వచనాలు. 10వ అధ్యాయం 4-5 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యేసు సన్నిధిని ఆ బండ సూచించింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు కొంచెం లోతులో పోదాం. త్రిత్వం అంటే తండ్రి కుమారుడు మాత్రమేనా, లేకపోతే పరిశుద్ధాత్మ కూడానా? అడుగుతున్నా మిమ్మల్ని. పరిశుద్ధాత్మ కూడా. వెరీ గుడ్. దాని త్రిత్వము అని అంటే తండ్రి మాత్రమే కాదు, కుమారుడు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ కూడా. స్తంభం, రాత్రి వేళ మేఘస్తంభం దినంలో యేసు సన్నిధి ఎలాగా సూచింపబడిందో అది కూడా మనం చూసాం. బండ, వాళ్ళతో పాటు నడిచి వచ్చిన బండ. మరి పరిశుద్ధాత్మ సన్నిధిని ఏం సూచిస్తుంది? ఆ బండ నుంచి వచ్చిన నీళ్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పర్ణశాల పండుగ సందర్భంలోనే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఏమని అంటున్నారు?
ఒక్కసారి ఇజ్రాయెల్ బ్రదర్స్ అది వినిపిస్తారు. దిస్ ఇస్ టేకింగ్ కంప్లీట్ 360 పర్స్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ సుకోత్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇజ్రాయెల్ బ్రదర్ యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువుతుండగా బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 38వ వచనం కూడా చదివేయండి బ్రదర్. 7:37, 38. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. కంటిన్యూ. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జాగ్రత్త వినండి. ఆ నీళ్లు దేన్ని సూచిస్తుంది? పరిశుద్ధాత్మని అని లేఖనం చెప్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ నీళ్లు? ఇసుక నుంచా? ఆ బండ నుంచేనా? బండ నుంచే. సో యేసుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు యేసు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తూ ఆయన సన్నిధి చేత వర్ణించలేని ఆనందం మన హృదయంలో పుట్టిస్తాడు. ఆ వర్ణించలేని ఆనందమే జీవజలం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన సన్నిధిలో వర్ణించలేని ఆనందం ఉంటుంది. ఎక్కడ ఉన్నది ఆ మాట? కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఇజ్రాయెల్ బ్రదర్ 16వ అధ్యాయం 11వ వచనం కీర్తన గ్రంథం. ఆయన సన్నిధిలో ఏముండును? కీర్తన 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిలో వర్ణించలేని సంతోషం ఉంటుంది. ఎందుకు ఆ సందర్భంలో ప్రభువారు ఆ పర్ణశాల పండుగ సందర్భంలోనే మాటలు పలుకుతున్నారు? ఇంకా సులభంగా యూదులు అర్థం చేసుకుంటుటకు. ఆ పర్ణశాల పండుగ ఎందుకు ఆచరిస్తున్నారు? యూదులకు కూడా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలుసు. జాగ్రత్త వినండి. ఆ పర్ణశాల పండుగ ఆచరించుటకు నువ్వు వెళ్ళవా అని ఆయన సహోదరులు కూడా గేలి చేస్తున్నారు. ఆ యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చదివితే, 4-5 వచనాల్లో మనం చదివితే, ఆయన సహోదరులు ఇంకా ప్రభుని నమ్మలేదు, ఇంకా రక్షకుడు మెస్సయ్య అని విశ్వసించలేదు. వాళ్ళు కూడా గేలి చేస్తున్నారు. ఆ పండుగకు నువ్వు వెళ్ళవా అని గేలి చేస్తున్నారు. వెళ్తానని ప్రభు వారు చెప్పారు, తర్వాత వెళ్తానని పండుగ సమయంలో వచ్చారు. వచ్చి చివరి దినమున, అంటే ఆ 7వ దినమున ఏమవుతుంది? అది మనకి యూదుల ఆచారాలు తెలిస్తే లేఖనం ఇంకా మధురంగా ఉంటుంది, లేఖనం ఇంకా సులభంగా మనకి అర్థమవుతుంది. యూదులు ఈ పండుగ ఎక్కడ ఆచరిస్తున్నారు? యెరూషలేములో ఆలయంలో. జాగ్రత్త వినండి. ఆలయంలో ఇత్తడి బలిపీఠం ఉంటుంది. అందరు కూడా తెలుసు, ఇత్తడి బలిపీఠం ఉంటుంది. ఈ చివరి దినం ఏం చేస్తారు అని అంటే, యూదులు ఇత్తడి బలిపీఠం మీద బకెట్స్ నీళ్లు తీసుకొని వచ్చి ఆ ఇత్తడి బలిపీఠం మీద పోస్తూ పోతారు. అంటే దేవుడు మాకు అరణ్య మార్గంలో మన్నా మాత్రమే ఇయ్యలేదు, అద్భుత రీతిగా మాకు నీళ్ళు ఇచ్చాడు మా దాహం తీర్చుటకు అని జ్ఞాపకం చేసుకున్నటకు యూదుల ఆచారం ఏంటంటే, ఆ చివరి దినం పర్ణశాల పండుగ, చివరి దినం సుకోత్ పండుగ దినమున బకెట్స్ అండ్ బకెట్స్ ఆఫ్ నీళ్లు తీసుకొని వచ్చి ఇత్తడి బలిపీఠం మీద నీళ్లు పోస్తూ ఉంటారు. ఆ సందర్భంని వాడుకొని అక్కడే నిలిచి ఉండి ప్రభు వారు ఏమంటున్నారు? అదే పండుగ చివరి దినమున, ఈ నీళ్లు మీరు పోస్తున్నారు కదా, దేన్ని సూచిస్తుంది? నేను ఇచ్చిన నీళ్ళే కదా. అప్పుడు నేను బండగా మీతో పాటు వచ్చి తిని ఆ బండ నుంచే కదా నీళ్లు మీకు దొరికినాయి. ఇప్పుడు మీరు నన్ను అంగీకరించండి, రక్షకుడుగా అంగీకరించండి, మీ హృదయంలో చేర్చుకోండి. మీ హృదయంలో నన్ను చేర్చుకుంటే ఆ హృదయం లోపల కూడా జీవజలం పొర్లుతుంది అని అంటున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా చెప్పండి ఎక్కడ ఉన్నారు. ఎందుకంటే మనం అందరం కూడా దీన్ని రుచి చూసాం. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించామో ఆ దినం ఆత్మదేవుడు మన హృదయం లోపల వచ్చుట, జీవజలం మన హృదయంలో పొల్లుట మనమందరం కూడా ప్రతి దినము 24 గంటలు అనుభవిస్తున్నాం. దేవునితో సరి అయిన సంబంధం మనం కలిగి ఉన్నాము అనే దానికి రుజువు ఏంటి? ఆయన ఆత్మ మనలో ఉంటేనే మనం ఆయన వాళ్ళమై ఉంటాం. ఆయన ఆత్మ ఎలాగొస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొస్తాడు? ఒట్టి చేతులతో రాడుగా. మన హృదయం లోపల పరలోక ఆనందం, పరలోక సమాధానంని తీసుకొని వస్తాడు. జీవజలం మన హృదయంలో పొర్లుతుంది.
సో యాకోబు సుఖోత్ అనే పేరు పెట్టాను. మనం వీఆర్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. సుఖోత్ అనే పేరు పెట్టాను అని అంటే తాత్కాలికమైన షెల్టర్, టెంపరీ షెల్టర్స్. ఎందుకంటే సుఖోత్లో ఆయన ఆ చోటలో టెంపరీ షెల్టర్స్ వేసి ఆయన కుటుంబంగా అక్కడ ఉన్నాడు. ఆయన మందని కూడా అక్కడ పెట్టాడు. టెంపరీ అక్కడి నుంచి ఆయన మూవ్ అవుతాడని ఆయనకు తెలుసు. అందుకే దానికి సుఖోత్ అనే పేరు పెట్టాడు. యూదుల 7వ పండుగ కూడా సుఖోత్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు కూడా తాత్కాలికమైన గుడిసల్లో నివసిస్తూ 7 దినములు దేవుని స్తుతించాలి. ఎందుకు ఆ గుడిసల్లో? వాళ్ళు వేసుకున్న గుడారాలని అది జ్ఞాపకం చేస్తుంది. ఆ గుడారాల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఎలాగుండిందో అది వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటి, ఆ నీళ్ళు ఎందుకు పోస్తారు? ఆ ఇతడి బలిపీఠం మీద ఆ సుఖోత్ పండుగ ఆచరించేటప్పుడు ఆ బండ వాళ్ళతో పాటు ప్రయాణమై వచ్చింది జ్ఞాపకం చేసుకుంటారు. ఆ బండ నుంచి వచ్చిన నీళ్ళని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సుఖోత్ అంటే చాలా డీప్ మీనింగ్. అందుకే ఇంత లోతులో నేను వెళ్ళాను. సో బైబిల్ స్టడీ అంటే మరీ చెప్తున్నాను, వీ టేక్ అ 360 పర్స్పెక్టివ్. సుఖోత్ అని చెప్పి నేను వెళ్ళిపోవచ్చు, ముందు వేరే వచనాలకు వెళ్ళిపోవచ్చు, కానీ సుఖోత్లో ఉన్న లోతైన అర్థం ఏంటో నేను ఈరోజు మీతో పంచుకున్నాను. ఏం పేరు పెట్టాడు యాకోబు? పినియల్ నుంచి బయలుదేరి ఒక చోటకు వచ్చినప్పుడు ఆ చోటకి సుఖోత్ అని ఎందుకు పేరు పెట్టాడంటే అక్కడ టెంపరీ షెల్టర్స్ని ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వీ విల్ క్లోజ్ హియర్ అండ్ దెన్ నేను ఒక ముగింపు ప్రార్థన చేసి ఫ్లోరు మరి ఇజ్రాయెల్ బ్రదర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఇక్కడ చేరిన గుంపు బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. తండ్రి, నేను ఎక్కడ ఉన్నానో ఎస్ఆర్ నగర్లో ఎంతో శబ్దం ఉంది, ఎంతో నాయిస్ ఉంది, ఎంతో సౌండ్ ఉంది. అయినా సరే ఫోకస్ చేస్తూ నేను ఈ బైబిల్ స్టడీ కండక్ట్ చేయగలిగాను అని అంటే తండ్రి, ఇంత అల్లరి మధ్యలో నేను చేయగలిగానంటే అది కేవలం మీ కృప చేతనే. దాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ దినము సుఖోత్ పండుగతో కూడిన అనేక పాఠములు మీరు మాకు నేర్పించున్నారు. క్రైస్తవంగా మేము పరీక్షించుకోవాలి, ఆ జీవజలం మా హృదయంలో ఉందా? జీవజలం లేకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని అంటే మేము క్రైస్తవులమే కాదు. సో ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని లేఖనం సెలవిస్తున్నది. మేము మిమ్మల్ని పరీక్షించుకోవాలి. 24 గంటలు మా హృదయాల్లో జీవజనం పొల్లుతున్నదా? ఆత్మ ఆదరణ మేము అనుభవిస్తున్నామా అని మేము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ దినమే కడబూర ఊదబడినా సరే మీతో మేము సరి అయిన సంబంధం కలిగి ఉంటేనే మేము ఎత్తబడే సంఘంలో ఉంటాం. పరీక్షించుకున్నటకు మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి కూడా ఎంతో వందనాలు. నేర్పించిన పాఠాలు బట్టి ఎంతో వందనాలు. ఈ వేదికని మీ మహిమార్థమై వాడుకుంటున్నారు, దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఏమేం పాఠాల్లో తండ్రి ఈరోజు మేము నేర్చుకున్నామో తోడు క్రైస్తవులు కూడా దానివల్ల మేలు పొందేటట్లు ఈ వీడియో రికార్డింగ్స్ అన్నిటిని కూడా మేము సర్కులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.